వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను అబిత. ముందుగా హెడ్లైన్స్. కాసేపట్లో కొడంగల్కు రేవంత్ రెడ్డి పార్టీ ముఖ్య నేతలతో సమావేశం. బీఆర్ఎస్ పార్టీ పేరును టీఆర్ఎస్ గా మార్పు, ముఖ్య నేతలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చర్చలు. ప్యాకేజీ తీసుకుని పీకే మాట్లాడుతున్నారు, పీకేపై మంత్రి బొత్స విమర్శలు. పార్టీ కోసం పనిచేసిన వారిపై గౌరవం లేదు, జనసేనపై పోతిన మహేష్ ఫైర్. ప్రణీత్ రావు బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా, కౌంటర్ దాఖలుకు సమయం కోరిన పోలీసులు. మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకటరామరెడ్డిపై కేసు నమోదు అయింది. లోక్సభ ఎన్నికల ప్రచారంలో నిబంధనలు ఉల్లంఘించారని ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎన్నికల ప్రవర్తన నియమావళికి వ్యతిరేకంగా వెంకటరామరెడ్డి ప్రభుత్వ ఉద్యోగులతో సమావేశం నిర్వహించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ ఫిర్యాదు మేరకు వెంకటరామరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదివారం అర్ధరాత్రి ఎంపీ అభ్యర్థి వెంకటరామరెడ్డికి కొందరు ప్రభుత్వ ఉద్యోగులతో ఓ భవనంలో రహస్యంగా సమావేశం పెట్టారని కాంగ్రెస్ బీజేపీ నేతలు ఆరోపించారు. వెంకటరామరెడ్డి ఉద్యోగులతో భేటీ అయిన భవనానికి తాళం వేసి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ ఫిర్యాదు మేరకు వెంకటరామరెడ్డిపై కేసు నమోదు అయింది. సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ పర్యటనకు బయలుదేరారు. మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. అనంతరం మండలాల వారీగా పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. లోక్సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని దిశానిర్దేశం చేయనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ పర్యటనకు బయలుదేరారు. మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. అనంతరం మండలాల వారీగా పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.
లోక్సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి గెలిపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని దిశానిర్దేశం చేయనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకటేష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. చెప్పండి వెంకటేష్. అబితా, సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ పర్యటన నేపథ్యంలో అంటే ముఖ్యంగా కొడంగల్ పట్టణంలోని పేదల తిరుపతిగా పేరుగాంచిన శ్రీ మహాలక్ష్మి శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు సందర్భంగా పట్టు వస్త్రాలు సమర్పించడానికి సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు బయలుదేరారు. ఈ సందర్భంగా అక్కడ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఇప్పటి 44వ బ్రహ్మోత్సవాలు జరుపుకుంటున్న సందర్భంగా ఆ కొడంగల్ ప్రాంతం వాసులతో మాట్లాడడం, దాంతో పాటు వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి మండలాల వారీగా సీనియర్ నాయకులతో సమీక్షా సమావేశాలు నిర్వహించనున్నారు. ముఖ్యంగా సొంత జిల్లా అయిన సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన ఈ మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గంలో ఖచ్చితంగా పార్లమెంట్ గెలుచుకోవాలని, దీంతో పాటు ఉమ్మడి జిల్లాలోని 2 నాగర్ కర్నూలు అటు మహబూబ్నగర్ 2 పార్లమెంట్ స్థానాలను కూడా కాంగ్రెస్ గెలుచుకోవాలని ప్రతివ్యూహాలతో ముందుకు సాగుతున్నారని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే అంటే ఎక్కడైనా అవసరం చిక్కినప్పుడల్లా ఏదైనా ప్రాంతానికి వెళ్ళి ఏ పరిస్థితిలో ఉన్నా కూడా అక్కడ ఖచ్చితంగా స్థానిక నాయకులతో, సీనియర్ నాయకులతో, కార్యకర్తలతో మండలాల వారీగా, జిల్లాల వారీగా ఇప్పటికే సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నికలకు సంబంధించి ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలా ఓటర్లను ఆకర్షించాలి, ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను ఎలా ప్రజలకు వివరించాలి, వ్యూహాత్మక అడుగులకు ముందుకు సాగుతున్నారని చెప్పవచ్చు. దీంతో పాటు ఇక్కడ మహబూబ్ నగర్ కానీ అక్కడ నాగర్ కర్నూలు జిల్లాలు 2 పార్లమెంటు స్థానాలను గెలుచుకోవడానికి అయితే ఇప్పుడే సీఎం రేవంత్ రెడ్డి అయితే ఇప్పటికే ప్రణాళిక రచించారు. దానికి తగ్గట్టుగానే స్థానిక నాయకులు కూడా అడుగులు అయితే వేస్తున్నారని చెప్పవచ్చు. రాజకీయ సమీక్షలు నిర్వహించడం, దాంతో పాటు ప్రచారం కూడా ముమ్మరం చేస్తున్నారు. ప్రతి మండలంతో పాటు ప్రతి నియోజకవర్గంలో కూడా ఆ స్థానిక అభ్యర్థులు అయితే పర్యటన చేస్తున్నారు. ఎక్కడికక్కడే ఈ 2 జిల్లాలకు సంబంధించి 2 పార్లమెంటు స్థానాలు గెలుచుకోవడానికే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా అక్కడ పెద్ద ఎత్తున మండల నాయకులు, అక్కడ సీనియర్ నాయకులు, జిల్లా నాయకులను కూడా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో మొత్తంగా ఈ వచ్చే ఎన్నికలకు సంబంధించి ఎలా ముందుకు సాగాలి, ఓటర్లను ఎలా ఆకర్షించాలి, ప్రభుత్వం సంక్షేమ పథకాలను ఎలా ప్రజల్లోకి తీసుకెళ్లాలి, ఈ 120 రోజుల్లో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, ఉచిత పథకాలకు సంబంధించి అక్కడ మహిళలకు కానీ ఇక్కడ పురుషులకు కానీ ఎలాంటి లబ్ధి చేకూరింది, నిరుద్యోగులకు ఎలాంటి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని దానిపైన పూర్తిగా దృష్టి సారించారని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి కూడా అవకాశం చిక్కినప్పుడల్లా మహబూబ్నగర్ జిల్లాకు వస్తున్నారు. దానికి సంబంధించిన పార్లమెంట్ ఇప్పుడు ఉన్న ప్రస్తుతము పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి 2 ప్రాంతాలలో కూడా ఖచ్చితంగా 2 సీట్లను గెలిచేందుకైతే వ్యూహాలు అయితే రచిస్తున్నారు. దానిలో నేపథ్యంలోనే కొడంగల్ కి ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి 44వ బ్రహ్మోత్సవాలకు వస్తున్నారు. దాంతో పాటు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి ఆ మొక్కులు తీర్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే సంబంధించిన 2 పార్లమెంట్ స్థానాలకు సంబంధించిన దానిపైన కూడా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. అబిత. రైట్, థాంక్యూ వెంకటేష్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిజస్వరూపం ప్రజలకు తెలిసిందన్నారు పోతిన మహేష్. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం పవన్ పనిచేస్తున్నారని ఆరోపించారు. పార్టీ నిర్మాణం, క్యాడర్పై ఏనాడు దృష్టి పెట్టలేదన్నారు. పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు అన్నీ స్వార్థపూరితమని ఫైర్ అయ్యారు. కాపు సామాజిక వర్గాన్ని బలి చేస్తున్నారన్న పోతిన మహేష్ పవన్ గురించి తెలిసే ఆయన్ని ప్రజలు చిత్తుగా ఓడించారని విమర్శించారు. 25 రోజుల తర్వాత పార్టీ పరిస్థితి ఏంటో చెప్పగలరా అని ప్రశ్నించారు. 21 సీట్లతో పార్టీకి ప్రజలకు ఏం భవిష్యత్తు ఇవ్వగలరని నిలదీశారు పోతిన మహేష్.
జనసేన పార్టీకి పోతిన మహేష్ గుడ్ బై చెప్పారు. పార్టీ పదవికి సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కు పంపించారు. విజయవాడ పశ్చిమ సీటు ఆశించి భంగపడ్డారు పోతిన మహేష్. పొత్తులో భాగంగా విజయవాడ పశ్చిమ సీటు బీజేపీకి చెందిన సుజనా చౌదరికి కేటాయించారు. అప్పటి నుంచి పోతిన మహేష్ నిరసన తెలుపుతూ వచ్చారు. విజయవాడ పశ్చిమ సీటు పోతిన మహేష్కు కేటాయించాలని ఆయన అనుచరులు ఆందోళనకు దిగారు. అయినా అధిష్టానం దిగిరాకపోవడంతో ఇవాళ పదవికి రాజీనామా చేశారు పోతిన మహేష్. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. నరేంద్ర మోడీ గారికి దక్కుతుందని మనం చేస్తాం. అంతేకాదు ఈరోజు జాతీయ రహదారులు తీసుకున్నా నక్కకు నాగలోకు అనుకున్నంత తేడా ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో కనిపిస్తాం. ఆర్టికల్ 370 విషయంలో మీకు తెలుసు, భారతీయ జనతా పార్టీ పుట్టిందే ఆర్టికల్ 370కి వ్యతిరేకంగా. 1951లో భారతీయ జనసంఘ అధ్యక్షుడు డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారు ఆర్టికల్ 370కి వ్యతిరేకంగా జరిగినటువంటి ఉద్యమంలో అరెస్ట్ అయి ఆ రోజు షేక్ అబ్దుల్లా ప్రభుత్వం ఆయన్ను జైల్లో పెట్టడం జరిగింది. జైల్లోనే ఆయన బలిదానం ఇవ్వడం జరిగింది. మా పార్టీ ఆర్టికల్ 370 వ్యతిరేకంగా 1951 నుంచి ఈ రోజు వరకు ప్రతి ఎన్నికల్లో కూడా ఎన్నికల ప్రణాళికలు హామీ ఇస్తా ఉన్నాం. మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆర్టికల్ 370 తొలగిస్తామని చెప్పాము. ఏదైతే ఈరోజు జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 పేరుతో జిన్నా రాజ్యాంగం ఉండిందో, పాకిస్తాన్ ఆదేశాలు, అటువంటి జమ్మూ కాశ్మీర్లో జిన్నా రాజ్యాంగాన్ని తొలగించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నటువంటి చరిత్ర ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని మనం చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ చెప్తుంది, ఏ మాత్రం కాంగ్రెస్ పార్టీకి సిగ్గు లేదు. ఏమంటుంది? మేము మళ్ళీ అధికారంలోకి వస్తే జమ్మూ కాశ్మీర్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రద్దు చేసి అక్కడ జిన్నా రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టి ఆర్టికల్ 370 పునరుద్ధరిస్తారు. నేను రాహుల్ గాంధీకి చెప్తా ఉన్నాను, మీ పార్టీ ఆర్టికల్ 370 రద్దు చేస్తే జమ్మూ కాశ్మీర్ ప్రజలు మిమ్మల్ని జమ్మూలో అడుగు పెట్టనివ్వరని సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. చట్టబద్ధం చేస్తారు. లవ్ జివాదును ఈరోజు ప్రోత్సహించే విధంగా ఎవరు నడుపుతారు ఎన్నికల ప్రణాళికలు పెట్టారు. నేను అడుగుతాను రేవంత్ రెడ్డి గారిని, తెలంగాణ పోలీస్ శాఖలో కూడా లవ్ జివాదును రక్షించడం కోసం, ప్రోత్సహించడం కోసం ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేస్తారని అడుగుతాను. కాంగ్రెస్ పార్టీ ఏపీలో ఎన్నికలకు ముహూర్తం ముంచుకొస్తోంది. మే 13న ఎన్నికల కురుక్షేత్రం జరగనుంది. ఇప్పటికే పార్టీలన్నీ ప్రజల బాట పట్టాయి. గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. పోలింగ్కు టైం దగ్గర పడుతుండడంతో అగ్రనేతలు ఎన్నికల ప్రచారంలో తలమునకలై ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు ఎవరికి వారుగా ప్రచారం నిర్వహించిన కూటమి నేతలు ఎన్నికలు దగ్గర పడుతుండడంతో వ్యూహం మార్చారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉమ్మడిగా ప్రచారం నిర్వహించనున్నారు.
టీడీపీ, బీజేపీ, జనసేన మధ్య పొత్తు కుదిరిన తర్వాత గత నెల 17న చిలకలూరిపేటలో తొలి బహిరంగ సభను నిర్వహించారు. ఈ సభకు 3 పార్టీల అగ్రనేతలు ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. అయితే ఆ తర్వాత పవన్ కళ్యాణ్, చంద్రబాబు కలిసి బహిరంగ సభలో పాల్గొనలేదు. చంద్రబాబు ప్రజాగలం పేరుతో 25 అసెంబ్లీ నియోజకవర్గాలను చుట్టేశారు. అటు వారాహి విజయయాత్రతో పవన్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతుండడంతో కలిసి ప్రచారం చేయాలని నిర్ణయించారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో ఈ నెల 10, 11వ తేదీల్లో జరిగే 3వ విడత ప్రజాగలంలో చంద్రబాబు, పవన్ కలిసి పాల్గొనున్నారు. ఈ నెల 10న తణుకు, నిడదవోలు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి ప్రజాగలం సభల్లో పాల్గొంటారు. 11న పి గన్నవరం, అమలాపురం నియోజకవర్గాల్లో ఉమ్మడి ప్రచారం చేస్తారు. మరోవైపు ఏప్రిల్ 14వ తేదీన పవన్ కళ్యాణ్ తెనాలిలో పర్యటించనున్నారు. ఇప్పటి వరకు విడివిడిగా ప్రచారం చేస్తున్న ఇద్దరు అగ్రనేతలు ఇప్పుడు ఉమ్మడిగా ప్రచార పర్వంలోకి దిగడంతో రాష్ట్రంలో పొలిటికల్ హీట్ వేడెక్కనుంది. అంతేకాకుండా చంద్రబాబు, పవన్ ఉమ్మడి ప్రచారంతో 2 పార్టీల శ్రేణుల్లో ఫుల్ జోష్ కనిపించనుంది. చంద్రబాబుకు అవ్వాతాతల మీద ప్రేమే లేదని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. చంద్రబాబుకు ఓటు వేస్తే పులి నోట్లో తలపెట్టినట్లే అని చెప్పారు. సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర 11వ రోజు ప్రకాశం జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా సీఎం జగన్ అక్కడ ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. చంద్రబాబు ఏ ఒక్కరోజు కూడా మీ బిడ్డలాగా అవ్వాతాతల గురించి ఆలోచన చేయలేదని సీఎం జగన్ అన్నారు. జనాభా ప్రకారం అత్యధిక పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రం ఏపీనేనని అన్నారు. 3,000 రూపాయలు ఇస్తున్న రాష్ట్రం దేశంలో ఎక్కడా లేదన్న జగన్ నెలకు 2,000 కోట్ల పెన్షన్లుకే ఇస్తున్నామని చెప్పారు. చంద్రబాబు మోసం చేసేందుకు ఎంతైనా ఇస్తానంటాడని విమర్శించారు. చంద్రబాబు నాయుడు 2014లో మీకు గుర్తుందే ఉంటుంది. 2014 ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ పాంఫ్లెట్లో రాసినవేటి ముఖ్యమైన హామీలు అంటూ తాను చెప్పినటివి ఆయన ఫోటో, మోడీ ఫోటో, పవన్ దత్తపుత్రుడి ఫోటో, వీళ్ళందరి ఫోటోలు పెట్టి ఆయన సంతకం పెట్టి ఇంటింటికి పంపించిన విషయాలలో ఒక్కటంటే ఒక్కటి కూడా ఆయన కనీసం అమలు చెయ్యని పరిస్థితులన్నీ కూడా మీ ప్రతి ఇంటికి పంపించిన పాంఫ్లెట్ చూపించి మీ అందరికీ కూడా చెప్పడం జరిగింది. మోసం చేసే వాళ్ళని నమ్మద్దండి, అబద్ధాలు చెప్పే వాళ్ళని నమ్మద్దండి. కానీ ఈరోజు సూపర్ 6 అంటా ఉన్నాడు చంద్రబాబు, సూపర్ 7 అంటా ఉన్నాడు చంద్రబాబు. వాటికి ఇటువంటివన్నీ కూడా కలుపుకుంటే మొత్తానికి చంద్రబాబు నాయుడు గారి హామీలు 1,40,000 కోట్లు దాటుతూ ఉన్నాయి. 70,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసే పరిస్థితి జగన్కే చాలా కష్టంగా ఉంటే ఆయన సునాయాసంగా నోట్లో నుంచి చెప్పేటి అబద్ధాలే కదా అని 1,40,000 కోట్ల రూపాయల గురించి చెప్తా ఉన్నాడు అని అంటే ఇక దాని అర్థం ఏమిటి? అందరినీ మోసం చేసేదానికే కదా. తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడుకు పొరపాటున ఓటేస్తే మాత్రం పులి నోట్లో తలకాయ పెట్టినట్టే అన్నది ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి. గతంలో ఇదే చంద్రబాబు నాయుడు 2014లో మీకు గుర్తుందే ఉంటుంది. 2014 ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ పాంఫ్లెట్లో రాసినవేటి ముఖ్యమైన హామీలు అంటూ తాను చెప్పినటివి ఆయన ఫోటో, మోడీ ఫోటో, పవన్ దత్తపుత్రుడి ఫోటో, వీళ్ళందరి ఫోటోలు పెట్టి ఆయన సంతకం పెట్టి ఇంటింటికి పంపించిన విషయాలలో ఒక్కటంటే ఒక్కటి కూడా ఆయన కనీసం
రాష్ట్రం ప్రభుత్వం రైతులను నిండా ముంచిందని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. రుణాలపై బ్యాంకులు రైతులకు నోటీసులు ఇస్తున్నాయని తెలిపారు. పంటలు ఎండిపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. ఎకరాకు 20,000 రూపాయలు ఇవ్వాలని గతంలో అడిగిన రేవంత్ సీఎం అయ్యాక రైతులకు పరిహారం ఎందుకు ఇవ్వట్లేదని ప్రశ్నించారు. తెలంగాణలో కాంగ్రెస్ అబద్ధాలు చెప్పి గెలిచిందన్నారు. కేంద్రంలోనూ అబద్ధాలతో అధికారంలోకి రావాలని చూస్తున్నారని ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. ఎవరికైనా రుణం లేకుంటే వెంటనే వెళ్ళి బ్యాంకుకు వెళ్ళండి, రుణం తెచ్చుకోండి, డిసెంబర్ 9 కల్లా నేను రుణమాఫీ చేస్తా అన్నాడు కదా. లక్షలాది మంది రైతులు నిజంగానే మాఫీ అవుతుందని చెప్పేసి రుణం తెచ్చుకుంటే ఈరోజు బ్యాంకులు నోటీసులు ఇచ్చి వారికి మళ్ళీ పంట రుణం లేకుండా బ్యాంకులు మళ్ళీ నోటీసులు ఇస్తూ రీపేమెంట్ చేయాల్సిందిగా వారిని ఇబ్బంది పెడుతున్న సంగతి నేను గుర్తు చేస్తున్నా. తాము అధికారం రాగానే 2 లక్షల రుణమాఫీ అవుతుందని చెప్పి పూర్తి విశ్వాసంతో చాలామంది రైతాంగం ఇంకా ఎదురు చూస్తున్నా ఇప్పటి వరకు దాని మీద ఈ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం నిజంగా శోచనీయమని తెలియజేస్తా ఉన్నాను. ఈ రుణమాఫీని ఎగ్గొట్టాలని చెప్పి ఏ రకంగా తప్పించుకోవాలని చెప్పి చూస్తున్నట్టుగా మాకు అనుమానాలు వస్తున్నాయి. మొన్న ఎన్నికల సందర్భంగా ఎన్నో హామీలు ఇచ్చినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతాంగాన్ని నిండా ముంచిన సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నాను. పిసిసి కాంగ్రెస్ నేతలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు బీఆర్ఎస్ నాయకులు మన్ని క్రిషాంక్. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై స్పందించిన ఆయన నిష్పాక్షికంగా విచారించాలే తప్ప రాజకీయ విచారణ కాదని విమర్శించారు. గతంలో ప్రధాని మన్మోహన్ సింగ్ ఫోన్ ట్యాపింగ్పై మాట్లాడితే రాహుల్ గాంధీ ఎందుకు నిలదీయలేదని మండిపడ్డారు. మన్మోహన్ సింగ్ గారు ఫోన్ ట్యాపింగ్ ఎందుకు అవసరం, ఎట్లా అవసరం, ఏ వరకు చేయాలి అని మన్మోహన్ సింగ్ గారు మాట్లాడింది. మరి రాహుల్ గాంధీ గారికి అప్పుడు సోయలేదా? అప్పుడు ఎంపీగా ఉన్నారు కదా, కాంగ్రెస్ పార్టీకి జనరల్ సెక్రటరీ, ఆ తర్వాత వైస్ ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు కదా. మరి ఇవాళ మన్మోహన్ సింగ్ గారి మీద ఎందుకు విచారణ చేయలేదు ఫోన్ ట్యాపింగ్ కోసం ఇంత మాట్లాడి? ఇగోండి, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. ఆనరబుల్ ఢిల్లీ హైకోర్టుకి ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. ఫోన్ ట్యాపింగ్ విషయం మీద ఆ డీటెయిల్స్ అవి కూడా బయట పెట్టలేము అనేసి ట్రాయ్ వాళ్ళు ఇచ్చారు. మేము ఇది అనేది ఏంటంటే చేయండి, ఇప్పుడు విచారణ చేయండి, నిష్పాక్షికంగా విచారణ చేయండి, రాజకీయ విచారణ కాదు. అందరినీ విచారణ చేయండి, ట్రాయ్ని అడగండి, అవునా ఫోన్ ట్యాపింగ్లు జరిగినాయా, ఇక్కడ జరిగితే ఎందుకు ఇలా ఈ పార్టీలో ఈ కేసులో ట్రాయ్ని ఎందుకు పెట్టలేదు, టెలికాం ప్రొవైడర్స్ని ఎందుకు పెట్టలేదు? ఎందుకంటే కొందరిని కాపాడే ప్రయత్నం చేస్తుందని మాకు. ఫోన్ ట్యాపింగ్ కేసు రోజు రోజుకు మలుపు తిరుగుతోంది. దీంతో నెక్స్ట్ ఏం జరుగుతోంది, ఏ నిజాలు బయటపడతాయన్న ఉత్కంఠ నెలకొంది. అయితే ఇప్పటి వరకు పోలీస్ అధికారుల చుట్టూ నడిచిన ట్యాపింగ్ వ్యవహారం ఇప్పుడు సర్వర్ల చుట్టూ తిరగబోతోంది. మరి సర్వర్ల ఎంక్వైరీలో ఎలాంటి విషయాలు వెలుగు చూడనున్నాయి? అప్పుడైనా అసలు సూత్రధారులు బయటపడతారా? ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగు చూస్తుంది. నిందితుల నుంచి కీలక విషయాలను కక్కిస్తున్న దర్యాప్తు బృందం ఇప్పుడు సర్వర్లపై ఫోకస్ పెట్టింది. ట్యాపింగ్కు సంబంధించిన సర్వీస్ ప్రొవైడర్ల నుంచి వివరాలు సేకరించే పనిలో పడింది. ఎస్ఐబి కార్యాలయంలో లాగర్ రూమ్స్ నుంచి స్పెషల్ ఆపరేషన్ టార్గెట్ చేస్తున్నారు. ఎస్ఐబి పేరిట ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేశారో తెలుసుకునేందుకు సర్వీస్ ప్రొవైడర్లకు సమాచారం నోటీసులు అందజేశారు. ఓ ప్రముఖ టెలికమ్యూనికేషన్ సర్వీస్ కంపెనీకి చెందిన ఉద్యోగి సహకారంతోనే ప్రణీత్ రావు సర్వర్లని అమర్చినట్లు గుర్తించారు అధికారులు. ఇందుకు సంబంధించిన సమాచారం కోసం రాధాకిషన్ రావు నుంచి కూపిలాగుతున్నారు. ప్రధానంగా ఎస్ఐబి ఆపరేషన్పై ఫోకస్ పెట్టారు అధికారులు. ఎస్ఐబిలో 2 లాగర్ రూమ్స్ నుంచి ప్రణీత్ రావు 17 కంప్యూటర్లను ఆపరేట్ చేసేవాడని గుర్తించారు. ఇందుకోసం అనధికారికంగా ఇంటర్నెట్ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. వాటికి సంబంధించిన సాఫ్ట్వేర్లు ప్రైవేట్ వ్యక్తులతో ఇన్స్టాల్ చేయించాడు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో హార్డ్ డిస్క్లు ధ్వంసం కావడంతో సాంకేతిక ఆధారాల సేకరణలో దర్యాప్తుకు ఇబ్బందిగా మారింది. దీంతో నిందితుల వాంగ్మూలాలు ఆధారంగానే పోలీసులు ముందుకెళ్తున్నారు.
టెక్నికల్ ఎవిడెన్స్ కోసం బేగంపేటలోని ఎస్ఐబికి అనుసంధానమైన ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ల నుంచి సమాచారం సేకరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 3 కంపెనీలకు చెందిన సర్వీస్ ప్రొవైడర్లకు నోటీసులు ఇవ్వనున్నారు అధికారులు. మరోపక్క సాఫ్ట్వేర్ కొనుగోలుకు ఓఎంఎల్సీ కోట్ల రూపాయలు సమకూర్చారని ప్రాథమిక ఆధారాలు సేకరించిన అధికారులు ఆ అతడికి కూడా నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ట్యాపింగ్ కేసులో సరైన ఆధారాలు లభించకపోతే ఈ దర్యాప్తు ఎస్ఐబి లాగర్ రూమ్ ధ్వంసంతోనే ఆగిపోయే అవకాశం ఉంది. అందుకే హ్యూమన్ ఇంటెలిజెన్స్పై ఆధారపడుతుంది దర్యాప్తు బృందం. ఇందుకుగాను నిందితులతో పాటు ఎస్ఐబి విధులు నిర్వహించిన సిబ్బంది, ఆపరేషన్లో పాల్గొన్న పోలీసుల నుంచి కూపీలాగి అసలు సూత్రధారులెవరో రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరి గత కొన్నాళ్లుగా నిందితుల నుంచి నిజాలు కక్కిస్తున్న అధికారులకు అసలు దోషులు చిక్కుతారా? హార్డ్ డిస్క్ల ధ్వంసం కావడంతో మరేదైనా టెక్నాలజీతో అసలు విషయాన్ని రాబడతారా అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.